విద్యార్థి నుండి విద్యార్థి విభాగం దాకా, యూత్ వింగ్ నుంచి యువగళం దాకా తెలుగుదేశం కోసం, తెలుగు యువత ఎదుగుదల కోసం బ్యానర్లు కట్టి, జెండా బట్టి, తెలుగుదేశం కండువా నుదుటున చుట్టి, కార్యకర్త నుంచి కార్పొరేషన్ చైర్మన్ దాకా ముందుకొచ్చినటువంటి నాదెండ్ల బ్రహ్మం గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నాను. వారితో పాటు చాలామంది డైరెక్టర్లుగా వచ్చారు. ఈరోజు వారందరూ ఈ స్టేజ్ మీద ఉన్నారంటే తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఎంతో కష్టపడితే తప్పించి ఇక్కడికి రాలేరు. కాబట్టి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం, అభినందనలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే వీరందరూ కష్టపడితేనే మేము ఈ రోజున అక్కడ కేంద్రంలో మంత్రులు అయ్యామన్న సంగతి మేము ఎప్పుడూ మర్చిపోమని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. రెండోది, ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే ఈ ఆంధ్ర రాష్ట్రం విడిపోక ముందే తెలంగాణలో మొదలైంది బ్రహ్మం రాజకీయ ప్రస్థానం. విద్యార్థి దశలో బాబ్లీ ప్రాజెక్టు కోసం ఆ రోజు పోరాడాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మన ఆరాధ్య దైవమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వచ్చినప్పుడు కానీ, దేవాలయం లాంటి పార్టీ కార్యాలయం మీదకి వచ్చినప్పుడు కానీ, శంకారావం యువగళంతో లోకేష్ గారితో ఉండటం కానీ, ఈ విధంగా నిరంతరం 22 కేసులు పెట్టించుకొని ఊరూరా తిప్పారు అరెస్ట్ చేసి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నాం, చూడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉందో. అభిమానాన్ని, ధైర్యాన్ని, ఇది పల్నాడులో పుట్టిన పులిబిడ్డ, నీ వల్ల కాదు ఆపటం. ఈరోజు నువ్వు ఎంత ఇబ్బంది పెట్టావో దానికి 10 కేరింతలు కొట్టే ఉత్సాహంతో ఈరోజు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారంటే అది తెలుగుదేశం. కాబట్టి ఎప్పటికైనా మీరు తెలుసుకోవాల్సింది తెలుసుకొని, తెలుగుదేశం అంటే కేడర్ ఉన్నటువంటి పార్టీ. ఈ దేశంలో 2 పార్టీలు ఉన్నాయి, ఒకటి కేడర్ బేస్డ్ పార్టీ, 2 లీడర్ బేస్డ్ పార్టీ. బీజేపీ కూడా కేడర్ బేస్డ్ పార్టీ. అది కాకుండా ఇంకేదన్నా కేడర్ బేస్డ్ పార్టీ ఉందంటే అది ఈరోజు తెలుగుదేశం. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు వెళ్ళిపోతే నీది లీడర్ బేస్డ్ పార్టీ, నువ్వు వెళ్ళిపోతే నీ పార్టీయే ఉండదు, కానీ తెలుగుదేశాన్ని నువ్వేమీ చేయలేవు. కాబట్టి ఇలాంటి కక్ష సాధింపులు మానుకుంటే మంచిది అని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ చైర్మన్ పోస్ట్ వచ్చింది కాబట్టి చాలామంది ఉన్నారు. పదవి అనేది ఒక బాధ్యతతో కూడినటువంటిది. ఈ బాధ్యతలో ఎన్నో ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజల్లో పేదవాళ్ళు ఉన్నారు, వారందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ఈ కార్పొరేషన్లకు ఉంటుంది. ఈ కార్పొరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేయటం, పేద విద్యార్థులందరినీ కనిపెట్టి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం, అదేవిధంగా ఎంపవర్ చేయటం, వాళ్ళని ఎంటర్‌ప్రెన్యూర్స్గా. ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాలు. వాటికి తగ్గట్టుగా పేద విద్యార్థులందరినీ ఐడెంటిఫై చేసి, డబ్బులున్న వాళ్ళు మంచి వాళ్ళని కనెక్ట్ చేసి కంపెనీల్లో ఇంటర్న్షిప్లు ఇప్పించటం, జాబ్ మేళాలు పెట్టడం, పేద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బ్యాంకులతో మాట్లాడి బ్యాంకుల్లో లోన్లు ఇప్పించటం. ఈ విధంగా నిరంతరం శ్రమ చేస్తే మీరు తీసుకున్నటువంటి కార్పొరేషన్కి ఒక న్యాయం జరుగుతుంది. అది ఎప్పుడు కూడా మీరు మర్చిపోకూడదు. పదవి అనేది బాధ్యత పెంచేది. ఈరోజు వరకే సంబరం, రేపటి నుంచి వర్క్ చేయాల్సిన విధానం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఆ విధంగా బాధ్యతతో చేస్తారని తెలియజేసుకుంటూ, ఆఖరిగా ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, అదేవిధంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్తో పాటు మీరు తీసుకున్న సమాజంలో వ్యక్తులకు అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది అందరినీ కలుపుకొని పోయేటువంటి విలువలతో కూడిన వ్యక్తుల్ని తయారు చేయటమే మీ బాధ్యత, మా బాధ్యత, అందరి బాధ్యత. మీరు తీసుకున్న బాధ్యతతో వాళ్ళకి కనుక బుద్ధులు నేర్పిస్తే మిగిలిన సమాజం వాళ్ళందరూ వారిని ప్రేమగా ఉండే విధంగా చేయాల్సిన బాధ్యత కూడా మీ ఉందని తెలియజేసుకుంటూ, ఈ అపూర్వ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా తెలుగింటి
ఆడపడుచులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ నన్ను ఈ కార్యక్రమానికి పిలిచిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పెమ్మసాని గారి నాయకత్వం. నమస్కారం. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. బీసీ పెద్దలు 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ గారిని అత్యంత క్లుప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒక్క నిమిషం. సభాయ నమః. ఈరోజు యువకుడు, ఉత్సాహవంతుడు